పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. బిధాన్ చంద్ర రాయ్ బీసీ రాయ్ జూలై 1, 1882 నాడు జన్మించారు. తండ్రి ప్రకాష్ చంద్ర, తల్లి అఘోర్ కామినీదేవి. వీళ్ళకి 5 సంతానంలో చివరివాడు బీసీ రాయ్. బీసీ రాయ్ తండ్రి ప్రకాష్ చంద్ర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. బీసీ రాయ్ తన తల్లిదండ్రుల క్రమశిక్షణలో దయ, సామాన్య జీవితాన్ని అలవర్చుకున్నారు. క్రమశిక్షణ, దయ, క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగాడు. సో అంతేకాకుండా బంధుమిత్రులనే కాకుండా మిగతా వారి పట్ల దయా, స్నేహభావంతో నడుచుకునేవాడు. బీసీ రాయ్కి మంచితనాన్ని అలవాటు చేశారు పేరెంట్స్. తల్లి తన 14వ ఏట చనిపోయారు. తర్వాత తండ్రి ఇరువురు పాత్రలు పోషిస్తూ పిల్లలను పెంచారు. కలకత్తా ప్రెసిడెన్షియల్ కాలేజీలో బీసీ రాయ్ BA చదివారు. తర్వాత పాట్నా కళాశాలలో మ్యాథమెటిక్స్ ఆనర్స్ చేశారు. బీసీ రాయ్ ఆయన బెంగాల్ ఇంజనీరింగ్ కళాశాల, కలకత్తా మెడికల్ కళాశాలకు దరఖాస్తు చేసుకున్నారు. రెండింటిలోనూ అవకాశాలు వచ్చినాయి. చివరికి వైద్యం వైపు మనసు మళ్ళింది. వైద్య విద్య 1 సంవత్సరం పూర్తవగానే తండ్రి పదవి విరమణ చేశారు. రాయ్కు డబ్బులు తండ్రి నుంచి వచ్చేవి కావు. స్కాలర్షిప్తో గడుపుతూ మిత్రుల నుంచి పుస్తకాలు అరువు తీసుకొని చదువు కొనసాగించారు. సో ఆ విధంగా బీసీ రాయ్ బిధాన్ చంద్ర రాయ్ జీవితం గడిచిందని చెప్పవచ్చు. వైద్య విద్య చదువుతున్నప్పుడే బెంగాల్ విభజన ప్రకటించారు. దీన్ని లాలా లజపతి రాయ్, అరవింద్ ఘోష్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళందరికీ సంబంధించి ఆ విధంగా స్వతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఉద్యమాల వైపు వెళ్ళాలని రాయ్ ఎంతగానో ఉబలాటపడ్డాడు. అయితే వైద్య విద్య పూర్తి చేశాకనే దేశానికి మరింత సేవ చేయగలననే ఆశ ఆ ఉబలాటాన్ని అధిగమించింది. సో ఈ క్రమంలోనే వైద్య విద్య పట్టా పొందిన తర్వాత సర్వీస్లో చేరిండు. సో దాని తర్వాత ప్రైవేట్గా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. 1909లో ఉన్నత విద్య కోసం ఆయన ఇంగ్లాండ్ పోయిండు. దాని తర్వాత సుమారు 30 సార్లు అభ్యర్థించారు. సో ఇంగ్లాండ్ వెళ్ళాలని మనసుపడ్డాడు, కానీ అక్కడ అతనికి ప్రవేశం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. సుమారు 30 సార్లు రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా చివరికి అవకాశం లభించింది. 2 సంవత్సరాలు 3 నెలల్లో ఆయన MR CPB FRCS కోర్సు పూర్తి చేసి 1911 ఫిబ్రవరిలో భారతదేశానికి తిరిగి వచ్చిండు. కలకత్తా మెడికల్ కాలేజీలో, తర్వాత క్యాంప్ బేల్ మెడికల్ కాలేజ్, కార్మికల్ మెడికల్ కాలేజీలోనూ పనిచేశారు. భారత ప్రజల ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా ఉన్నప్పుడే స్వరాజ్యం సాధ్యమని స్థిరంగా భావించాడు బీసీ రాయ్. ఈ లక్ష్యంతోనే ఆయన చాలా హాస్పిటల్స్ని కూడా ప్రారంభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అదేవిధంగా 1926లో చిత్తరంజన్ దాస్ ఇట్లా జరుగుతున్న క్రమంలో విక్టోరియా ఇన్స్టిట్యూషన్స్ వంటి పెద్ద సంస్థలు మొదలుపెట్టారు. స్త్రీలకు, పిల్లలకు 1926లో చిత్తరంజన్ దాస్ సేవా సదన్ని స్టార్ట్ చేశారు. సో మొదట స్త్రీలు, పిల్లలు రాలేదు, కానీ తర్వాత సంస్థ ప్రాణపదంగా భావించి నర్సింగ్, సామాజిక సేవ కోసం మరో కేంద్రాన్ని కూడా స్టార్ట్ చేశారు. 1942లో రంగూన్ మీద జపాన్ బాంబులు వేసింది. ఆ సమయంలో బీసీ రాయ్ కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. పాఠశాల, కళాశాలకు ఎయిర్ రైన్ షెల్టర్స్ ఏర్పాటు చేసి చదువు ఆటంకం లేకుండా ఈ కృషికి 1944లో డాక్టర్ ఆఫ్ సైన్స్ ఇచ్చి గౌరవించారు. ఒకవైపు వైద్య రంగంలో సేవలు చేస్తున్న 1925 రాజకీయ రంగంలో ప్రవేశించినటువంటి బీసీ రాయ్ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి పోటీ చేసి బెంగాల్ గ్రాండ్ ఓల్డ్మన్ సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించాడు. కలకత్తా సమీపన హుగ్లీ నది మీద కాలుష్యం గురించి అధ్యయనం చేసి దాని పరిష్కార మార్గాల కోసం కృషి చేశాడు. చట్టసభలో 1925లో పలు రకాల పరిష్కార మార్గాలు ప్రజలకు సంబంధించి కృషి చేశాడు. వాటికి సమస్యలకు పరిష్కారం కోసం 1928లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ఎలక్ట్ అయ్యిండు. విభేదాలు వైషమ్యాల కారణంగా ఆయన దూరంగా ఉన్నాడు. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిండు. ఎంతో ముచ్చటపడినటువంటి మోతీలాల్ నెహ్రూ బీసీ రాయ్ వర్కింగ్ కమిటీ సభ్యులను చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీని రద్దు చేసి 1930లో ఆగస్టు 26న చాలామందితో కూడా బీసీ రాయ్ని కూడా సెంట్రల్ ఆలీఫోర్ జైలుకి జైలు వేశారు. 1931 దండి సత్యాగ్రహ సమయంలో కూడా బీసీ రాయ్ జైలు బయటనే వైద్య సేవలో అందించాలని ప్రతిపాదించారు. సో 1931, 1933 కాలానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సో అంతవరకు కలకత్తా కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. సో 1931 నుంచి 1933 దాకా మేయర్గా పనిచేశాడు బీసీ రాయ్. సో ఆ సమయంలోనే కలకత్తాలో ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య సేవ, మంచి రహదారులు, వీధి దీపాలు, నీటి సరఫరా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే సహజమైనటువంటి కార్యక్రమాలు. స్వాతంత్రం వచ్చాక బీసీ రాయ్ ముఖ్యమంత్రి కావాలని గాంధీజీ ప్రతిపాదించారు. నిజానికి బీసీ రాయ్కి పదవి మీద ఇష్టం లేదు. గాంధీజీ వ్యక్తిగత వైద్యుడిగా బీసీ రాయ్ పలు సందర్భాల్లో సేవలు చేశారు. ఉదాహరణకు 1933లో పూణే ఒడంబడిక సమయంలో రాయ్ ఇచ్చిన తోడ్పాటు చాలా విశేషమైంది. సో వీరిద్దరి మధ్య ఉన్న
అనుబంధం చాలా ప్రత్యేకమైంది. అంతకు మించి డాక్టర్ రాయ్ తత్వం ఏమిటో బాగా ఎరిగి ఉండటంతోనే ముఖ్యమంత్రి కావాలని గాంధీజీ బలంగా ప్రతిపాదన చేస్తే ఆ గాంధీజీ మాటకు గౌరవం ఇస్తూ 1948 జనవరి 23న బీసీ రాయ్ ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. సో బెంగాల్లో సుమారు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా బీసీ రాయ్ బిధాన్ చంద్ర రాయ్ ఈ ముఖ్యమంత్రిగా సేవలు అందించాడు. 50 దశకంలో మొదట్లో అప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ, పారిశ్రామికవేత్త ఘనశ్యామ్ దాస్ బిర్లా, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త కేఎస్ కృష్ణన్, పశ్చిమ బెంగాల్ అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ బీసీ రాయ్ సంయుక్తంగా సైన్స్ వ్యాప్తికి మ్యూజియం నిర్మాణానికి అవసరమని ప్రణాళికలు చేశారు. భారత ప్రభుత్వం 1961లో బీసీ రాయ్కి భారతరత్న పురస్కారంతో గౌరవించింది. సో సైన్స్ మ్యూజియం, పార్కులు, ఐటీలు, సిటీలు రావడం తర్వాత చరిత్ర. భారత ప్రభుత్వం 1961లో బీసీ రాయ్కి డాక్టర్ బీసీ రాయ్ భారతరత్న పురస్కారంతో ఇచ్చిన తర్వాత 1962 జూలై 1వ తేదీ ఉదయం కొందరు రోగులను చూసి తర్వాత విధులు నిర్వహించి వెనక్కి వస్తున్న సమయంలో బ్రహ్మ సమాజం గీతాలు చదువుకుంటున్నారు. పిమ్మట అకస్మాత్తుగా సునాయాసంగా 81 డాక్టర్ బీసీ రాయ్ చనిపోయారు. జీవితాంతం బ్రహ్మచారిగా సాగిన బీసీ రాయ్ జీవితం అందరికీ ఆదర్శం. సో తన ఇల్లు, తన తల్లి పేరును ఆసుపత్రి నడుపుకోవడానికి దానం చేశారు. తన ఇల్లును, తన తల్లి పేరును ఆసుపత్రి నడుపుకోవడానికి దానం చేసినటువంటి ఘనత వారికి దక్కింది. ఆయన హయాంలోనే దుర్గాపూర్, కళ్యాణి, బిధానానగర్ నగరాలకు పునాదులు పడ్డాయి. 1976లో వైద్య, రాజకీయాలు, సైన్స్, తత్వం, సాహిత్యం, కళల్లో బీసీ రాయ్ నేషనల్ అవార్డులు ప్రారంభించారు. ఈ సేవలన్నిటి గుర్తుగా ఆయన జయంతి 1991 నుంచి డాక్టర్స్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. సో సమాజం పట్ల మరింత ఆర్తిని వైద్యులు ప్రేరేపించి వారిని మరింతగా దేశ నిర్మాణం కోసం కృషి చేశారు. సో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా బీసీ రాయ్ సాగుతున్న టైంలో గాంధీజీ నిరాదీక్ష చేస్తున్నారు. ఔషధాలు సేకరించడానికి గాంధీజీ అంగీకరించలేదు. ఆ సమయంలో భారతదేశంలో తయారు కాలేదని, ఆ మందులు భారతదేశంలో తయారు కాలేదని గాంధీజీ మిత్రుడైన రాజకీయ నాయకుడు వైద్యుడు వైద్యం చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. నేను ఎందుకు ఔషధాలను స్వీకరించాలి? 40 కోట్ల భారతీయులు ఉచితంగా వైద్యం చేయించగలవా అని వైద్యుడిని గాంధీజీ ప్రశ్నించారు. గాంధీజీ ఎదురైన సమాధానం ఏమిటో తెలుసా? గాంధీజీ మహాశయ, 40 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా వైద్యం చేయలేను, కానీ 40 కోట్ల మంది భారతీయులను ప్రతిరూపమైన మహాత్ముడికి వైద్యం చేస్తున్నాను అని వైద్యుడు జవాబిచ్చాడు. దాంతో గాంధీజీ మెత్తబడి వైద్యం స్వీకరించాడంటారు. సో ఆయన వైద్యుడే కాదు, ఆయన రాజకీయవేత్త, విద్యావేత్త, సంఘ సంస్కర్త, మహామనిషి. ఆయన బీసీ రాయ్ బిధాన్ చంద్ర రాయ్. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ తొలి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సేవలందించిన మత కలహాలకు, ఆహార కొరత, నిరుద్యోగం, కాంతిశిఖల వలసతో తల్లడిల్లిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఉన్నటువంటి వాడు బీసీ రాయ్. డాక్టర్స్ ఇది జరుపుకున్న సందర్భంలో సో విశిష్టమైన సేవలు అందించాల్సిన అవసరం అయితే ఉంది. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMAని ప్రారంభం కావడానికి ఆయనే ఆధారభూతం. ఆధునిక వైద్య శాస్త్రాన్ని మన దేశంలో మలచిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు అతని ఆలోచన. అంతేకాదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఇన్ఫెక్షనల్ డిసీజ్ హాస్పిటల్, దేశంలో తొలి పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మెడికల్ కాలేజ్ కలకత్తాలో వివిధ సంస్థలను స్థాపించాడు. సో ఇంకా జాదవ్పూర్ టీబీ హాస్పిటల్, కమలా నెహ్రూ హాస్పిటల్, ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వంటి వాటిని కూడా స్థాపించండి. ఇతని నేపథ్యం కనుకనే ఆయన వర్ధంతిని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు. పెద్దల మిత్రులారు ఇది. సో ఆయన ప్రారంభించినప్పుడు భారతదేశం కరువు కాలం, కష్టకాలంలో ఉంది. సో వైద్యం కోసం కృషి చేసాడు, అభినందిస్తాను. సో ఇవాళ వైద్యం అనేది సేవ నుంచి బిజినెస్కి వచ్చింది. ఇన్ని మాటలెందుకు? వైద్యం ఇవాళ సేవ కాదు కాబోదు, ఇది వ్యాపారమే. అన్ని వ్యాపారంలాగా ప్రజల్ని దోచుకునే కార్యక్రమం అయితే మొదలైంది. అలాంటి వ్యక్తులు ఉండటం ఆదర్శం, మహనీయం. వారు పుస్తకాల్లో రాసుకోవడానికి, చెప్పడానికి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్దల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ బిధాన్ చంద్ర రాయ్ జీవితం మరింతమందికి ఆదర్శం కావాలని, సో ప్రజలందరికీ వైద్యం అందాలని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గైడేపల్లి సత్యనారాయణ, మీ రక్షణ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.